చిదంబరం నటరాజ ఆలయంలో వెలుగులోకొచ్చిన 13వ శతాబ్దపు తమిళ శాసనం ఆసక్తి రేకెత్తిస్తోంది. కాకతీయ సామ్రాజ్య విస్తరణతో పాటు వైభవాన్ని దశ దిశలా చాటిన కాకతీయ మహారాణి రుద్రమదేవికి సంబంధించిన ఆసక్తికర అంశం బయటకొచ్చింది. ఇప్పటివరకు ఆమె మరణానికి సంబంధించి ఉన్న అభిప్రాయాలు తప్పన్న విషయాన్ని చెప్పే సాక్ష్యం బయటకొచ్చింది. ఇంతకీ తమిళనాడులో వెలుగులోకొచ్చిన ఆ అంశం ఏంటి? ఎందుకు అంత ఆసక్తి రేపుతోంది? దాంట్లో రుద్రమదేవి రహస్యాలున్నాయా? చిదంబరం గుడిపై రుద్రమదేవి పేరు. శిలాశాసనంలో కాకతీయ సామ్రాజ్ఞి ప్రస్తావన. నటరాజ ఆలయంలో కొత్తగా వెలుగులోకి. కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన రుద్రమదేవిని ప్రస్తావిస్తూ తమిళనాడులోని చిదంబరంలో గల నటరాజ ఆలయంలో తాజాగా ఓ శిలాశాసనం వెలుగుచూసింది. రాణి రుద్రమను ప్రస్తావిస్తూ ఓ శిలాశాసనం బయటపడడం ఇదే మొదటిసారని చిత్రకారులు చెబుతున్నారు. ఇది రుద్రమదేవి కీర్తి తమిళనాడు వరకు వ్యాపించిందని సూచించింది. ఈ శిలాశాసనం ఆలయ పశ్చిమ గోపురం పైభాగంలో ప్రాచీన తమిళ లిపిలో చెక్కిన ఈ శిలాశాసనంలో ప్రస్తుత కేరళకు చెందిన వేనడాన్పై విక్రమ పాండ్య మహారాజు సాధించిన విజయాన్ని కీర్తిస్తూ రాసి ఉంది. తమిళనాడుకు చెందిన ఓ పార్లమెంటు సభ్యుడు అడిగిన ప్రశ్నకు జూలై 28న సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఇవ్వనున్న జవాబును తయారు చేసేందుకు పురావస్తు శాఖ ఎంపీ గ్రాఫీ డైరెక్టర్ కె మునిరత్నం రెడ్డి ఈ శాసనాన్ని చదివారు. ఈ శాసనంలో 2-3 పంక్తులు చాలా ఆసక్తికరంగా ఉన్నట్లు మునిరత్నం చెప్పారు. ఆ ప్రాంతంలోని ఇతర సామ్రాజ్యాలను జయించుకుంటూ వస్తున్న విక్రమపాండ్య చక్రవర్తి ఉత్తరం వైపు ముందుకు సాగలేకపోయారు. అందుకు కారణం కాకతీయ సామ్రాజ్యాన్ని పాలిస్తున్న ఓ మహిళ. ఆమె కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి కుమార్తె రుద్రమదేవి అని ఆ శాసనంలో పొందుపరిచి ఉన్నట్లు మునిరత్నం వెల్లడించారు. ఈ శాసనం చారిత్రకంగా చాలా కీలకమైందని, ఇరుగు పొరుగు రాజ్యాలలో నాటి ప్రాంతీయ రాజకీయ చరిత్రను ఇది ప్రస్తావిస్తున్నదని ఆయన తెలిపారు. ఇది 13వ శతాబ్దం నాటి శాసనమని, రుద్రమదేవి పేరును ప్రస్తావించడం ఆమె శక్తిని ఇది తెలియజేస్తున్నదని ఆయన చెప్పారు. ఈ శాసనం గురించి శాసన పరిశోధకులు కూడా ఎక్కడా ప్రస్తావించలేదని, కాకతీయ సామ్రాజ్యంపై వచ్చిన చరిత్ర పుస్తకాలలో కూడా దీన్ని ప్రస్తావన లేదని మునిరత్నం అన్నారు. తెలుగుదేశ చరిత్రలోనే కాదు, యావత్ దక్షిణ దేశ చరిత్రలోనే ఒక ప్రముఖ ఘట్టం కాకతీయ యుగం. మన తెలుగు జాతి చరిత్రను గమనిస్తే కాకతీయ సామ్రాజ్యం, కాకతీయుల పాలన ఒక స్వర్ణయుగం. శాతవాహనుల తర్వాత తెలుగు దేశాన్ని, జాతిని ఒక తాటి మీదకు తెచ్చిన రాజవంశీయులు కాకతీయులు. సుమారు 3 శతాబ్దాలు వారు తెలుగునాడు మొత్తాన్ని ఒకే పరిపాలన కింద తెచ్చి పటిష్టమైన పాలన అందించి ప్రాంతీయ రాజకీయ అభిమానాల్ని తొలగించారు. ఉత్తర భారతదేశంలో రాజపుత్రులలాగా దక్షిణ భారతంలో హైందవ సంస్కృతి పరిరక్షణకు ప్రాణాలొడ్డింది వారే. తమ తర్వాత వచ్చిన రెడ్డి రాజులకు, విజయనగర పాలకులకు వారే మార్గదర్శకులు. అప్పట్లో ఆంధ్రనగరిగా పేరొందిన ఓరుగల్లు ఇప్పటి వరంగల్ రాజధానిగా ఒరిస్సా నుంచి కర్ణాటక, తమిళనాడు, కేరళ దాకా కాకతీయుల పాలన విస్తరించింది. అలాంటి కాకతీయ సామ్రాజ్యంలో పేరున్న పరిపాలకురాలు రుద్రమదేవి. రుద్రమదేవి కాకతీయ రాజవంశానికి చెందిన గొప్ప రాణి. ఆమె గొప్ప యోధురాలు. ఆమె పాలనలో కాకతీయ రాజ్యం అభివృద్ధి చెందింది. 13వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించింది. ఆమెను దక్షిణ భారతదేశంలోని ప్రస్తుత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని గణనీయమైన భాగాలను పాలించిన కాకతీయ పాలకురాలిగా పరిగణిస్తారు. ఈ శిలాశాసనం ఆలయంలో రాణి రుద్రమదేవిని ప్రస్తావించడం ఇదే మొదటిసారి. ఇది రుద్రమదేవి కీర్తి తమిళనాడుకు కూడా విస్తరించిందని తెలుపుతుంది. శిలాశాసనం ఆలయ పశ్చిమ గోపురం పైభాగంలో ప్రాచీన తమిళ లిపిలో చెక్కబడి ఉంది. కాగా కాకతీయ మహారాజు గణపతి దేవుడికి రుద్రాంబ, గణపాంబ అనే 2 కుమార్తెలు ఉన్నారు. ఒక పుత్రికైన రుద్రమదేవి గణపతి దేవుని వారసురాలిగా గుర్తింపు పొందారు. ఆమెకు రుద్రదేవుడు అని పేరు పెట్టారు. ఆమెకు అన్ని అంశాలలో గణపతి దేవుడు శిక్షణ ఇచ్చారు. తండ్రి జాడలో రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యంలో గొప్ప పరాక్రమవంతురాలైన సామ్రాజ్ఞిగా గుర్తు పొందారు. ఆమెను తన తండ్రి తన సహా రాజప్రతినిధిగా నియమించాడు. ఆ తర్వాత ఆమె ఏకైక పాలకురాలు అయింది. భారతీయ చరిత్రలో అరుదైన మహిళా రాణిలలో ఒకరైన రుద్రమదేవి 3 దశాబ్దాల పాటు అంటే 1259-1289 మధ్యకాలంలో ఆమె కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించి గొప్ప పాలకుల్లో ఒకరిగా చరిత్రలో నిలిచిపోయారు. పాలకురాలిగా తన చట్టబద్ధతను బలోపేతం చేసుకోవడానికి ఆమె పురుష గుర్తింపును స్వీకరించింది. శౌర్య పరాక్రమాలు, పరిపాలన, సంస్కరణలు, కళలు, సంస్కృతి పోషణలో ఆమె గొప్ప పేరు సంపాదించుకున్నారు. పురుష దుస్తులు ధరించి ఆమె దర్బారును నిర్వహించడంతో పాటు యుద్ధరంగంలో సైన్యాన్ని ముందుండి నడిపించి గొప్ప గొప్ప రాజులనే మట్టి కరిపించి విజయాలు సాధించారు. ఆమె పరిపాలనలో కాకతీయ రాజ్యం అభివృద్ధి చెందింది. మరో కుమార్తె గణపాంబ రాజకీయ కారణాలతో కోట కుటుంబానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నారు.
మన దేశంలో రాజ్యాన్ని ఏలిన మొట్టమొదటి స్త్రీ రుద్రమదేవి. ఆమె కష్టాలకు అదే కారణమైంది. ఈ ఆధునిక 21వ శతాబ్దంలోనే మహిళలకు రాజ్యాధికారం ఇవ్వడానికి, మహిళా రిజర్వేషన్ బిల్లుకు దివానం లేకపోతే దాదాపు 750 ఏళ్ల క్రితం పురుషాధిక్యతను ఎదురులేని ఆ కాలంలో ఆమె ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆమె పాలన కాలమంతా ప్రధానంగా యుద్ధాలతో గడిచిపోయింది. పలువురు సామంతులు తిరుగుబాటు చేసి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. రుద్రమదేవి సింహాసనం అధిష్ఠించడాన్ని దాయాదులైన హరహర, మురారి దేవులు ప్రతిఘటించారు, తిరుగుబాటు చేశారు. కాని విశ్వాసపాత్రులైన రేచెల్ల ప్రసాదిత్యుడు, కాయస్థ జెన్నిగదేవుడు, గోన గన్నారెడ్డి మొదలైన సేనానుల సాయంతో తిరుగుబాటును ఆమె అణిచివేసింది. ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు పాలకుడైన చాళుక్య వీరభద్రుడికి రుద్రమదేవికి వివాహం జరిగినట్లు చరిత్ర చెబుతుంది. నిరంతరం యుద్ధాల్లో మునిగి తేలిన పరిపాలనను రుద్రమదేవి నిర్లక్ష్యం చేయలేదు. రుద్రమదేవి ఓరుగలను శత్రు దుర్భేద్యం చేయడానికి మట్టి కోటకు కందకాలు, బురుజులు నిర్మించింది. రాతికోటను పటిష్టం చేసింది. ఇటలీ దేశ నౌక యాత్రికుడైన మార్కోపోలో ఆమె పాలనా కాలంలోనే తెలుగునాడును సందర్శించాడు. దేశంలో పరిపాలన కట్టుదిట్టంగా ఉందని, పరిశ్రమల్లో వాణిజ్యం ఉన్నత స్థితిలో ఉన్నాయని, దేశం సుభిక్షంగా ఉందని చెప్పాడు. అంతేకాకుండా రుద్రమదేవిని గొప్ప వ్యక్తిగా కీర్తించాడు. మహమ్మదీయ చరిత్రకారులైన అమీర్ ఖుస్రూ, బర్నీ రచనలు కూడా కాకతీయుల కాలం నాటి పరిస్థితులను తెలియజేస్తాయి. అనేకసార్లు ఓటమి పాలైన సామంతరాజు అంబాదేవుడు రుద్రమదేవిపై కక్షగట్టాడు. రుద్రమకు వ్యతిరేకంగా సామంతులను సమీకరించాడు. అదును కోసం చూస్తున్న అంబాదేవుడికి సమయం కలిసి వచ్చింది. రుద్రమ రాజ్యంపైకి పాండ్యులు, చోళులు, ఇతర సామంతులు ముప్పెడదాడికి దిగారు. దాని అదునుగా తీసుకున్న అంబాదేవుడు కుట్రలు, కుతంత్రాలతో ఇతర సామంతరాజులను ఏకం చేశాడు. రుద్రమకు అండగా నిలవాల్సిన తమ సేనలను రుద్రమపైకి ఎక్కుపెట్టాడు. అంబదేవుడి కుట్ర తెలుసుకున్న రుద్రమ అపార భద్రకాళి అయి కత్తిపట్టి కథనరంగాన దూకింది. అప్పటికి ఆమె వయసు 80 ఏళ్లు. ఇరుపక్షాల మధ్య దాదాపు 2 వారాలకు పైగా భీకర పోరాటం సాగింది. ఆ వయసులోనూ రుద్రమను అంబదేవుడు ఓడించలేకపోయాడు. యుద్ధంలో రుద్రమను నేరుగా ఎదుర్కోలేక కపట మాయోపాయం పన్నాడు. ఆ రోజు రాత్రి క్షేత్రానికి సమీపంలో గూడారంలో కార్తీక సోమవారం సందర్భంగా పరమభక్తురాలైన రుద్రమ ప్రత్యేక పూజలో నిమగ్నమై ఉంది. పూజారుల స్థానంలో తమ వాళ్లను పంపిన అంబదేవుడు తన దుష్ట పథకాన్ని అమలు చేశాడు. పూజలో ఉన్న రుద్రమను అంబదేవుడి మనుషులు వెనక నుంచి పొడిచారని చరిత్రకారులు చెబుతారు. రుద్రమదేవికి కుమారులు లేరు. 2 కుమార్తెలు ముమ్ముడమ్మ, రుయ్యమ్మ మాత్రమే. తన తండ్రి సలహాను అనుసరించి ఆమె ముమ్ముడమ్మ కుమారుడు 2వ ప్రతాపరుద్రుని రుద్రమదేవి దత్తత తీసుకుంది. సింహాసనానికి వారసుడిగా పేరు పెట్టింది. ఆమె మరణానంతర ప్రతాపరుద్ర వరంగల్ పాలకుడయ్యాడు. అతని పాలనలో కాకతీయ రాజ్యం ఉన్నత స్థితికి చేరింది. ప్రతాపరుద్రుని తర్వాత కాకతీయ వంశం అంతరించింది. తెలుగు నేల తురుష్కుల పాలనలోకి వచ్చింది. ఆంధ్రనగరిగా పేరున్న ఓరుగల్లు కాస్త సుల్తాన్పూర్గా మారింది. రాయచూర్, రాచకొండ, గోల్కొండ, దేవరకొండ దుర్గాలు, 3 రక్షణ శ్రేణులతో కూడిన ఓరుగల్లు కోట కాకతీయుల నిర్మాణ కౌశలానికి నిదర్శనం. హనుమకొండలో రుద్రేశ్వరుడు, వాసుదేవుడు, సూర్యుడు ప్రతిష్ఠులై త్రికుటాలయంగా విలసిల్లిన 1000 స్తంభాల గుడి, వివిధ శిల్పాలతో అలంకరించిన స్తంభాలు, కాకతీయుల తోరణ స్తంభాలు వారు కట్టించినవే. రామప్ప చెరువుతో సహా వాళ్లు తవ్వించిన తటకాలు ఎన్నో. కాకతీయ మహాసామ్రాజ్యభార దారణి, శాత్రవ భయంకర నిత్య రుద్ర రూపిణి, అరుదైన పాలనా దక్షురాలు, అసమాన పరాక్రమశాలి శ్రీ 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 రుద్రమదేవ మహారాజు అలియాస్ రుద్రమదేవి ఉరఫ్ రుద్రాంబ, రాణి రుద్రమదేవి. ఈ పేరు వింటేనే ఒళ్ళు గగురు పడుస్తుంది, రోమాలు నిక్కబొడుస్తాయి. ఆ నేమ్ ఒక ఫైర్ బ్రాండ్. దాదాపు 800 ఏళ్ల క్రితమే సమాజంలో బలంగా వెల్లునిన పురుషాధిక్యంపై సవాలు విసిరిన వీరనారి. ఆడదానికి రాజ్యమా, ఆడదే పరిపాలించడం అన్న పురుషాధిక్యం తలలు వంచి నోర్లు మూయించిన ధీరవనిత. నేటి స్వేచ్ఛా మహిళకు ఆమె ఒక ప్రతీక. స్త్రీ ఆత్మ గౌరవానికి సమున్నత పతాక. రాజ గజకేసరి, రణరంగ ఖడ్గధారణి. ఇప్పుడు ఆమె కీర్తి తమిళనాడుకు వ్యాప్తి చెందిందని శాసనం ద్వారా నిరూపితమవడం అందరి గర్వకారణం.